తెలంగాణ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రాజ్య ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. 10 రోజులుగా నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. డయాలసిస్ లాంటి అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల సేవలను నిలిపివేశారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వెనుదిరుగుతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందిన రోగులు ఇప్పుడు ఈ పథకం పరిధి 10 లక్షలకు పెరిగినా ఉపయోగం లేకుండా పోతుందని వాపోతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారా? అప్డేట్స్ ఏంటి? ఆల్రెడీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చిన్న మధ్య తరహా ప్రైవేట్ హాస్పిటళ్లకు ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉండడంతో 100 కోట్ల రూపాయల పెండింగ్ లో ఉండడంతో వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయ్యే పేషెంట్లకు చికిత్స చేసేందుకు నిరాకరిస్తున్నారు. గతంలో 2-3 సార్లు 2-3 టైమ్స్ కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనాథ్తో పాటు సంబంధిత హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు నోటీసులు నుంచి సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా వీళ్ళు ప్రభుత్వం స్పందించకుండా ఇంకా పెండింగ్ రిలీజ్ చేయకుండా మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు చాలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో దాంతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అనేక సార్లు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము వైద్యం అందించాలంటే మా హాస్పిటల్లో మనుగడ కూడా కొనసాగాలి, ఇట్లయితేనే మేము నడపలేమని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఇప్పటికే ప్రకటన చేశాయి. దాని నేపథ్యంలోనే ఈ రోజు నుంచి వైద్య సేవలు నిలిపివేసినట్టు. దీంతో చాలా ఆసుపత్రుల్లో కూడా పేషెంట్లు వచ్చి ఆరోగ్యశ్రీ కింద జాయిన్ కావాల్సిన పేషెంట్ అందరూ కూడా బారులు చాలా ఆసుపత్రులు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా చాలా ఆసుపత్రుల్లో పేషెంట్లు నిరీక్షణ చేస్తా ఉన్నారు. కాబట్టి విధులేని పరిస్థితిలో పేషెంట్లు తప్పని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ చికిత్స కోసం డబ్బులు కట్టి చేయించుకునే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం దారితీస్తుందని చెప్పి పేషెంట్లు విమర్శిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య శాఖ అధికారులు కూడా స్పందించి వెంటనే ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలతో చర్చలు జరిపి వాళ్ళకి బిల్లులు పెండింగ్ లో లేకుండా బిల్లులు ఇస్తామని చెప్పడం మంచిది తప్ప ఇక్కడ పేషెంట్లను పేదలను ఆరోగ్య ట్రీట్మెంట్ కోసం వచ్చే పేద రోగులను ఇబ్బందుల పాలు చేయొద్దని చెప్పి ప్రభుత్వం ప్రజలు కోరుతున్నారు. మరి ఏంటి రామ్, దీనిపై ఆరోగ్య శాఖ ఏం చెప్తుంది? పెండింగ్ బిల్లులకు కారణం ఏంటి? అంటే ముఖ్యంగా బడ్జెట్ ఆర్థిక పరిస్థితులు బాగోలేకనే కొన్ని శాఖల వారిగా ముఖ్యమైన శాఖలకు మేము బిల్లులు పెండింగ్ లో ఉన్న వాటిని పరిష్కరించి వస్తున్నాము. ఖచ్చితంగా ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లులకు కూడా మేము ఖచ్చితంగా పరిష్కారం చూస్తాము అని చెప్పి గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్వరతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అదేవిధంగా అన్ని జిల్లా డిఎంహెచ్ఓలకు కూడా ఆరోగ్య శాఖ నుంచి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇదే పరిస్థితుల్లోనే ఈ రోజు ప్రైవేట్ ఆసుపత్రుల్లో యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. థ్యాంక్ యూ రామ్.